పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభువు అధికారముతో అపవిత్రాత్మలు సైతము ఆజ్ఞాపించిన ఆ ప్రభువు మన మధ్యనున్నాడు. ఆయనకు అధికారం ఉన్నది, అధికారము ఆయనదే, శక్తి ఆయనదే, మహిమ ఆయనదే. దయాలు సైతము కూడా గుర్తించాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీవు గుర్తించగలుగుతూ ఉన్నావా? సాక్షాత్తు దయాలను వెడలగొట్టిన ఆ ప్రభువు మన మధ్య ఉన్నాడు, మనలోనికి వెంచేశాడు ఆత్మీయంగా. ఈ సమయంలో నీ ఇంటిని గుడిగా మలుచుకొని మోకాళ్ళ మీద నిలబడి నీ ముందున్న క్రీస్తు ప్రభుని ఆరాధించు, నీలోనికి రమ్మని ఆహ్వానించు, శక్తితో నింపమని అడుగు. మొట్టమొదటిగా ఆ యోగ్యత మనకు లేదు. ఆయన మహిమ కలిగిన ప్రభువు, శక్తిమంతుడైన ప్రభువు, త్రిత్వములో రెండవ వ్యక్తి అయిన ఆ ప్రభువు ఈరోజు అప్ప శరీరాలలో, అప్ప ద్రాక్షరసాలలో మన కోసం, మన మీద ప్రేమ కొరకు ఇదిగో ఈ దివ్య పీఠముపై వెంచేసి ఉన్నాడు. ఒకసారి ఆ ప్రభుని మహిమను స్తుతించుదాం, ఆయన్ని గణపరుచుదాం. ఇదిగో దయ్యము సైతము గుర్తించింది, దయ్యము సైతము నీవు మమ్మల్ని నాశనం చేయుటకు వచ్చితివా అని చెప్పగలిగింది. మరి నీవు చెబుతున్నావా, ప్రభువా శక్తిమంతుడా, నీదే అధికారమయ్యా, నీదే బలము, నీదే శక్తి. ఆ ప్రభుని స్తుతించుకుందాం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా నీదే రాజ్యము, యేసువా నీదే రాజ్యము, యేసువా నీదే అధికారము, యేసువా నీదే అధికారము, యేసువా నీదే శక్తి, యేసువా నీదే శక్తి, యేసయ్యా నీదే మహిమ, యేసయ్యా నీదే మహిమ, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా వందనం, ప్రభువా వందనం, ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ప్రభువా మీకు మహిమ కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసు రాజా వందనం, యేసు రాజా వందనం, యేసు దేవా నీకే మహిమ, యేసు దేవా నీకే మహిమ, యేసు దేవా నీదే అధికారము, యేసు దేవా నీదే అధికారము, యేసు దేవా నీకే మహిమ కలుగును గాక. యేసు దేవా నీకే మహిమ కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా స్తోత్రం. త్రిత్వైక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తుతింతును
నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీది, బలము నీది, మహిమయు నీది యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. సదా నీతో ఉంటానని పలికిన నిన్ను స్తుతింతును. సదా నీతో ఉంటానని పలికిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. పాపుల రక్షింపవచ్చానని పలికిన నిన్ను స్తుతింతును. పాపుల రక్షింపవచ్చానని పలికిన నిన్ను స్తుతింతును. పరిశుద్ధులు దేవుని గాంచునని పలికిన నిన్ను స్తుతింతును. పరిశుద్ధులు దేవుని గాంతునని పలికిన నిన్ను స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. ప్రియ సహోదరి సహోదరుడా, మన ముందున్న ప్రభువు ఈ సమయంలో మనకు చెబుతూ ఉన్న మాట, మీ మధ్యన అనేక దయ్యాలున్నాయి. దయ్యము అంటే విభజించున్నది. దయ్యము వలన ప్రభు చెప్పాడు, సైతాను రాబోతూ ఉంది, చెల్లా చెదరు కాబోతూ ఉన్నారు శిష్యులంతా కూడా. తను ఏర్పరచుకున్న సంఘం, తన కుటుంబం, శ్రీ సభ చెల్లా చెదరయ్యే సమయం, సైతాను ఆవహించే సమయం. చెల్లా చెదరు చేయువాడు సైతాను. ప్రభు చెబుతూ ఉన్నాడు, మీ మధ్యన ఎప్పుడైతే ఐక్యత లేదో, మీ మధ్యన ఎప్పుడైతే సఖ్యత లేదో, మీ మధ్యన ఎప్పుడైతే దూరము ఉన్నదో, మీ మధ్యన బంధానుబంధాలు లేవు, మీ మధ్యన ప్రేమ లేదో, అక్కడ దయ్యము ఉన్నది. పట్టించుకునే మనస్తత్వము లేనప్పుడు నీ జీవితములో దైవము రాజ్యం ఏలుతున్నది. ఆ ప్రభు వాక్యాన్ని మరొకసారి విందాం.
యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, అది నా ఆజ్ఞ. ఈరోజు వాక్యంలో కూడా ప్రభు సెలవిచ్చారు, నేను నా వంటి వానిని మోషేతో చెప్తూ ఉన్నాడు, నీ వంటి వానిని ఒకరిని పంపిస్తాను, ఆయన మాట వినుడు. ఆయన మాట ఏమిటి? ఇది ఏ నా ఆజ్ఞ, మీరు పరస్పరము ప్రేమించుకున్నాడు, ఒకరినొకరు ప్రేమించుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దయము రాజ్యం ఏలుతున్నదంటే నీ కుటుంబంలో సఖ్యత ఉన్నదా? లేదా అసూయతో రగిలిపోతున్నారా? మీ మధ్య బంధం ఉన్నదా? భార్యాభర్తల మధ్య సైతాను వస్తాడు. ఎక్కడైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడు ఏర్పాటు చేసిన, ఇదిగో భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞను మితిమీరుతారు, ఎక్కడైతే ఆ మాటలు, దేవుని మాటలు మీ యందు నెలకొని ఉండవో అక్కడ సైతాను ఉన్నాడు. ఈరోజు సైతాను యొక్క సూచన ఏమిటి? సైతాను పట్టినవాడు, దయ్యము పట్టినవాడు, అతడు మాట్లాడే మాట తనది కాదు. మాట ఒకటి, తను అనుకునేది ఒకటి, తను చేయాలనుకున్నది చేయలేకపోతాడు. అంటే ఆ వ్యక్తి విభజించబడిన వ్యక్తి. నీ జీవితంలో కూడా ఈరోజు మనము దయ్యము పట్టడం అంటే కేవలము దయ్యము అటు ఇటు మనల్ని కుదిపివేయడం కాదు. మన జీవితంలో దేవుని మీద మనస్సు లగ్నం కానట్లయితే, ఈ లోకము మీద మన మనస్సు ఉన్నట్లయితే మనలో ఐక్యత అనుభవము అనేది ఉండదు. పరిపరి విధాలుగా మన మనస్సు పోయినప్పుడు అది దయ్యము సూచన. ప్రియ సహోదరి సహోదరుడా, అటు ఇటు నీ మనసు లాగుతూ ఉందనుకో, అది దయ్యానికి సూచన. డయాబోలిక్ అంటే చెల్లా చెదురు చేయనది, మనందరినీ కూడా నాశనం చేసేది. మరి దానిని నాశనం చేయడానికి ప్రభు వచ్చాడు. ఒకసారి ప్రభువుకు సమర్పించుకో. నీ ఇంటిలో, నీ కుటుంబంలో అనైక్యత, మనస్పర్ధలు, ఇంకా తగాదాలు, మీ మధ్య ప్రేమ లేకపోతే, మీ మధ్య సహనము లేకపోతే, ఒకరినొకరు క్షమించుకునే శక్తి లేకపోతే, ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సు లేకపోతే, ఈ సమయంలో ప్రభువుకి సమర్పించు. పశ్చాత్తాపపడు, క్షమాపణను అడుగు. ప్రభు అంటున్నాడు వాక్యం ద్వారా, ప్రజలు చెప్తున్నారు, ఇదేమి చోద్యము, ఇది కొత్తగా ఉంది బోధ. ఏమిటా బోధ? ఇక్కడ దయ్యాలు సైతము ఆయన మాటకు లోబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు మాటలు మన జీవితంలో ఉంటాయో మనము కూడా దేవునితో ఐక్యమై జీవిస్తాము. లేకపోతే మనం ఒక చోట, మన మనస్సు ఒక చోట. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సమయంలో దేవుని క్షమించమని అడుగుదాం. ముఖ్యంగా మన జీవితంలో కూడా పరిపరి విధాలుగా పోయే మనస్తత్వం ఏమిటంటే, నా శక్తి కొలది నేను చూసుకుంటాను, నా మంచి నేను చూసుకుంటాను, నా బాగు నేను చూసుకుంటాను, ఇదిగో నా భవిష్యత్తు నాకు తెలుసు, నా చేతుల్లోకి తీసుకుంటాను అనేది దయ్యము పోకడా. నేనే నా జీవితానికి అధికారిని, నా చేతుల్లోనే అన్నీ ఉండాలి, నేను అనుకున్నట్లే అన్నీ జరగాలి, నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను. ఇవన్నీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని అధికారాన్ని ధిక్కరించినట్లే. దేవుని అధికారం ఎప్పుడైతే నీ మీద లేదో, నిన్ను సృష్టించిన దేవుని నువ్వు కాదంటావో, నీవే మాత్రము కూడా శాంతితో సమాధానంతో బ్రతకలేవు. దేవుణ్ణి కాదని అగస్తీనేమన్నాడు? అయ్యా, నా హృదయము నీ దగ్గర నెమ్మది పొందే వరకు కూడా నాలో శాంతి లేదన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని అధికారానికి లోబడినట్లయితేనే అది కష్టమైన, ఇబ్బంది అయినా. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ దేవుని అధికారమునకు లోబడని జీవితం నీదైతే, దేవుని మాట ప్రకారం జీవించనిది జీవితం నీదైతే, ఆ ప్రభుని క్షమించమని అడుగుదాం, ఆ ప్రభుని క్షమాపణ అడుగుదాం.
ఆ ప్రభుని కొద్ది నిమిషములు మౌనముతో ఆ ప్రభుని క్షమించమని క్షమాపణ అడుగుతూ ఆ ప్రభుని మనసారా పశ్చాత్తాపంతో ఆ ప్రభువా మాలో ఐక్యతను దయచేయి, మాలో సఖ్యత లేదు, మాలో సమాధానం లేదు, మాలో శాంతి లేదు, మేమందరము కూడా ప్రభువా విభజించబడ్డాం తండ్రి, ఒకే కుటుంబమైనాక మాకు మాట పొదగటం లేదు నాయన, మాకు ప్రభువా అనేక భావాలు ఉన్నాయి, అనేక రకాలుగా మేము ఆలోచిస్తున్నాం, క్షమించు ప్రభువా అని ఆ ప్రభుని క్షమాపణడు. నీ జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుని ఆ ప్రభుని క్షమించమని అడుగుదాం. చెల్లా చెదరు చేయనది దయ్యమైతే ఆ దయ్యపు పోకడలు, ఆ దయ్యపు వాసన, ఆ దయ్యపు భావాలు, దేవుని అధికారాన్ని కూడా అధికరించేది దయ్యము. దేవుని అధికారం నీ జీవితంలో ఆ ప్రభు అన్నాడు, నీ చిత్తమే జరుగునుగాక. కష్టాలలో మనకు అనిపించకపోవచ్చు, దేవుని చిత్తం మనకి ఇష్టం కాకపోవచ్చు, కానీ ఈ సమయంలో, ముఖ్యంగా ఈ సమయంలో నువ్వే బాధలో ఉన్నా కానీ ప్రభువా అని చెప్పి నువ్వు ఆ ప్రభుని మనసారా ఆహ్వానించు. కష్టమైనా కానీ దేవా నీ చిత్తము కానిమ్ము అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఆ ప్రభుని క్షమాపణ అడుగుదాం. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. పాపపు సముద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి, పాపపు సముద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి విడుదల మాకు ఇవ్వుమయా లోకరక్షక యేసయ్యా. విడుదల మాకు ఇవ్వుమయా లోకరక్షక యేసయ్యా. నువ్వు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. మోహపు తలుపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, మోహపు తలుపుల నుండి, ఘోర వ్యాధుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట మాటల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట వాంఛల నుండి విడుదల మాకు ఇవ్వుమయా లోకరక్షక యేసయ్యా. విడుదల మాకు ఇవ్వుమయా లోకరక్షక యేసయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, లోకాశల నుండి, దుష్ట చూపుల నుండి, లోకాశల నుండి, దుష్ట చూపుల నుండి విడుదల మాకు ఇవ్వుమయా లోకరక్షక యేసయ్యా.
విడుదల మాకు ఇవ్వుమయా లోక రక్షక యేసయ్య నీవు మాట పలికిన చాలయ్య విడుదల మాకు కలుగునయ నీవు మాట పలికిన చాలయ్య విడుదల మాకు కలుగునయ విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. ప్రభువా, సమస్త సైతాను శక్తుల నుండి మాకు విడుదలను దయచేయి. ఆ రోజు ప్రభువా మనిషి కాని మనిషిగా బ్రతికాడు దయ్యం పట్టిన వ్యక్తి. ఈరోజు మీ బిడ్డలమైన మేము కూడా మరి దేవుని బిడ్డలుగా బ్రతికే భాగ్యానికి నోచుకోలేక ఈ పాపములో జీవిస్తున్న మమ్మల్ని ప్రక్షాళన చేయి. పాపపు వాసన, పాపపు ఆలోచన, పాపపు అలవాట్ల నుండి మమ్మల్ని ప్రక్షాళన చేయి. అపవిత్రాత్మను ప్రభువా మా నుండి, మా మధ్య నుండి, మా చుట్టుప్రక్కల నుండి పారద్రోలు తండ్రి. యేసయ్యా, అనేక సైతాను తంత్రాలు ఈరోజు అనేక రూపాలలో వస్తూ ఉన్నాయి. మమ్మల్ని, మా మనస్సులని ఏర్పరుస్తూ ఉన్నాయి. మా మనస్సు ఒక చోట ఉండడానికి సహకరించక, దోహదపడక మమ్మల్ని విభజిస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ నీ అధికారముతో ప్రభువా వాటన్నిటిని నాశనము చేయి తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాలలో ప్రభువా పొరపచ్చాలని నాశనము చేసి తీసివేయి నాయన. యేసయ్యా, ఈ సమయంలో సమాధానం లేని కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆప్యాయతలు, అనురాగం లేని బంధాలను, అనుబంధాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. అసూయ అనే దయ్యముతో ప్రభువా తండ్రి, ద్వేషం అనే దయ్యముతో, క్షమాపణ లేని మనస్తత్వముతో జీవించే ప్రతి వ్యక్తిని కూడా మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా ఆ దయ్యములను మా నుంచి విడలగొట్టుము నాయన. అన్నిటికంటే ఎక్కువగా మీ అధికారములో మేము శక్తిని, మీ శక్తిలో ప్రభువా మేము నమ్మే శక్తిని, అనుగ్రహాన్ని దయచేయన. మీ యందు నమ్మకాన్ని మాకు పెంచుము నాయన. మా విశ్వాసాన్ని అధికం చేయి తండ్రి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ప్రభువుకి స్తోత్రాలు చెల్లించుదాం. ఎందుకంటే మన దేవుడు మనందరిని చల్లగా చూస్తూ ఉన్నాడు. మనం మర్చిపోయాం. కరోనా మనల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టింది. ఈరోజు చాలా వరకు అది కంట్రోల్ అయింది. మన మధ్య మనకు నిరోధక శక్తిని ఇచ్చింది దేవుడు చిన్నగా తన కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. పులిసిన పిండిలా చిన్నగా తన రాజ్యాన్ని మన మధ్యన నెలకొల్పుతూ ఉన్నాడు. దానికి ఉదాహరణ ఈ కరోనా మహమ్మారి. ఈరోజు వ్యాక్సిన్ వచ్చింది. ఇంకా రాబోయే దినాలలో అందరికీ కూడా అది వర్తించబోతూ ఉంది. ఆ వ్యాక్సిన్ పనిచేసే శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. ముందుగా దేవునికి ధన్యవాదాలు చెల్లించుదాం. మనకు వ్యాక్సిన్ తయారు చేసినందుకు వైద్యులని, సైంటిస్టులని, ఎందరో మరి దేవుని శక్తితో, దేవుని జ్ఞానంతో పనిచేసి వీటిని కనుగొన్నారు. అవన్నీ కూడా వ్యాపార పరంగా కాకుండా మానవ అభ్యుదయంతో ముందుకు తీసుకువెళ్ళే ప్రభుత్వాలను దీవించమని ప్రార్థన చేద్దాం. నాయకులను ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఈరోజు మనం చనిపోకుండా, మానవాళి నాశనము కాకుండా, భయముతో ఈ దయ్యము మనల్ని భయపెట్టింది, భయాన్ని కల్పించింది మన జీవితాలలో. కానీ ఈరోజు దేవుని దయవంటూ కొంతమంది చనిపోయారు. అయినప్పటికీ కూడా దేవుని దయతో మనం ఇంకా ఆ ప్రభు యొక్క అనుగ్రహంతో మనం బ్రతికే ఉన్నాం. ప్రభునికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఆ ప్రభుకి స్తుతి స్తోత్రాలు చెల్లించుదాం.
ఆ ప్రభువుకి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ కొద్దిసేపు మౌనంగా ఆ ప్రభువుకి మనస్సులో ధన్యవాదాలు చెల్లించండి. స్తుతి స్తోత్రాలు చెల్లించినప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ 9 మంది ఎక్కడ ఒక్కడైనా వచ్చి నాకు కృతజ్ఞత చెప్పేది. కృతజ్ఞతాహీనత అనేది కూడా నా ఇష్టంలే, నాకు శక్తి ఉందిలే అని చెప్పే ప్రయత్నం. మళ్ళీ కూడా అక్కడ కూడా దయం అనేది చోటు చేసుకుంటూ దేవుని మీద ఆధారపడాలి, నేను దేవుని శక్తిలోనే నాకు జీవం ఉన్నది అని చెప్పే మనస్సు మనది. అందుకే కొద్దిసేపు ప్రభువుకి స్తోత్రాలు చెల్లించదు, ఆ ప్రభువుకి కృతజ్ఞత చెల్లించుకుందాం. ప్రభువా, మీకు స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు మేము సజీవుల లెక్కలో ఉన్నాం. కరోనా ఎంతోమందిని హతమార్చింది ప్రభువా. అయినప్పటికీ కూడా తండ్రి, నీ కరుణ మాపై కృమ్మరించి, ప్రపంచంపై కృమ్మరించి, మరి దానిని ఎదుర్కొనే శక్తిని మా అందరికీ దయచేశావు. రాబోయే దినాలలో ఇంకా ప్రభు ఎంతోమంది దానిని బారిన పడుతూ ఉన్నారు నాయన. దానిని కూడా ఆపు చేయమని అడుగుతూ ఉన్నాం. మమ్మందరినీ మీకు సమర్పించుకుంటూ, మీ అధికారంలో సమర్పించుకుంటున్నాం ప్రభు. మీకు సమస్తం సాధ్యమైనదండి. అందుకే అడుగుతూ ఉన్నాం. ఈ సమయంలో మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ప్రత్యేకించి ఈ సమయంలో అనేక మందిని ఈ కరోనా బారిన పడినప్పటికి కూడా, కరోనా సోకినప్పటికి కూడా వారిని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఎంతో మంది, లక్షలాది మంది ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా అనేక దేశాలలో ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. అదే విధముగా తండ్రి, కరోనా సమయంలో దివ్యవాణిని మీరు ఆయుధముగా, సాధనంగా వాడుకొని మీ వాక్కుని మాకు అందించినందుకు మీకు స్తోత్రాలు దేవా. అదేవిధంగా ప్రభు, మీ దివ్య సంస్కారాలను ప్రభువా మేము మరి తండ్రి వ్యక్తిగతంగా ప్రభువా ప్రత్యక్షంగా స్వీకరించలేకపోయినప్పటికి కూడా ప్రభువా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మిమ్మల్ని స్వీకరించినందుకు, మాకు ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు. మా సమయము, మా సమస్యలు ప్రభువా మీరు ప్రభువా మీ సమయంలో తండ్రి పెట్టుకున్నందుకు మీకు వందనాలు. అనేక సంవత్సరాలు ముందుగానే ప్రభు మీరు ఏర్పాటు చేసుకున్న దివ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మందరినీ ప్రభు ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభువ ఎదుగో తండ్రి, మరొకసారి నాయన అనేక మంది ఉద్యోగాలను కోల్పోయారు. వారిని తండ్రి తిరిగి ప్రభువ ఉద్యోగాల్లో చేర్పించుకునే శక్తిని దయచేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆర్థికంగా ప్రభువ ప్రతి రాష్ట్రము ప్రభువ ప్రతి దేశము కూడా పరిపుష్టత పొందే భాగ్యం దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువ. ఈ సమయంలో తండ్రి అనేక మంది జాబు పోయినప్పటికీ కూడా ప్రభు వారిని రక్షించి వారిని కాపాడి పోషించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాబోయే దినాలలో ప్రభువ సంస్థలను బలపరచండి తండ్రి, వ్యవస్థలను బలపరచండి ప్రభువ. వాటన్నిటిని తండ్రి బలపరిచి అనేక మందికి జీవనోపాధి కల్పించేలాగున మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం ప్రభువ. ప్రత్యేకించి తండ్రి వ్యాక్సిన్ దీవించండి. వ్యాక్సిన్ ద్వారా ప్రభు అనేక మంది జీవితాలు ప్రభు కాపాడబడే భాగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా ప్రభు ఈ సమయంలో చిన్న బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం, వృద్ధులను మీకు సమర్పిస్తూ ఉన్నాం, ఫ్రంట్ లైన్ వారియర్స్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రభు పోలీసులు మీకు సమర్పిస్తూ ఉన్నాం, డాక్టర్లు మీకు సమర్పిస్తూ ఉన్నాం, నర్సులు మీకు సమర్పిస్తూ ఉన్నాం. అనేక మంది ముందుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉండగా ఆశీర్వదించండి. మాలోని భయాన్ని తీసివేయండి ప్రభువా, మాలోని ఆందోళన తీసివేస్తండి. మమ్మల్ని అందరినీ కూడా సురక్షితముగా ముందుకు నడిపించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఆ వ్యాక్సిన్కి శక్తినివ్వండి ప్రభువా. మీరు సెలవిచ్చి ఉన్నారు, నేనే మందులను తయారు చేశాను, నేనే వైద్యుని పంపించాను. కానీ ఈరోజు ప్రభు చాలామందికి జ్ఞానము లేక తండ్రి వాటిని వాడుకోలేని శక్తిలో ఉన్నారు ప్రభు. ఇదిగో తండ్రి, మాలోని భయాందోళన తొలగించే దిశగా సైంటిస్టులు, డాక్టర్లు కృషి చేయలాగున ఆశీర్వదించండి ప్రభువ. ప్రత్యేకించి వ్యాపార దృష్టితో కాక మానవత్వంతో ప్రభువ ముందుకు వచ్చే శక్తిని ప్రతి కంపెనీకి, ప్రతి నాయకుడికి దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువ. ముఖ్యంగా పేదవాళ్ళని మీకు సమర్పిస్తూ ఉన్నాం, వలస కార్మికులను మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. వారందరూ ప్రభువ వారి దేశాలకు వెళ్ళారు, వారి రాష్ట్రాలకు, వారి ప్రాంతాలకు వెళ్ళారు. తిరిగి ప్రభువ వారికి ఉపాధిని కల్పించమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి మాలో ఎంతోమంది అనుబంధాలను ప్రభువ పోగొట్టుకున్నాం నాయన. మేము ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోయిన పరిస్థితి, త్వరలోనే మాకు ఆ పరిస్థితిని కల్పించమని అడుగుతూ ఉన్నాం. తిరిగి బంధాలను ప్రభువ బలం చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువ. ప్రత్యేకించి తండ్రి ఈ సమయంలో నాయన
ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తూ ఉండగా మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. దివ్యవాణిని దీవించినందుకు ప్రభు, బ్రతికించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దివ్యవాణి టీవీ దాతలందరి కొరకు మీకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. వారందరిని ఆశీర్వదించండి. మేము తలపెట్టిన 2 చేపల 5 రొట్టెల కార్యక్రమం ప్రభు, మీరు మాకు ఇచ్చిన కార్యక్రమం ప్రభు. ఆ రోజు 2 చేపల 5 రొట్టెల త్యాగంతో 5,000 మందికి ఆహారాన్ని పంచగా ప్రభు, ఇంకా మిగిలి ఉన్నదని సెలవిచ్చినారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ పిలుపును అనేక మంది అందుకొని తండ్రి, ఇదిగో మీ దివ్యవాణి మీ పేరున ప్రభువా ఇది జరుగుతూ ఉన్న ఈ మంచి కార్యాన్ని ప్రోత్సహించలాగిన, పోషించలాగిన వారిని ముందుకు తీసుకువచ్చి ఆశీర్వదించమని, వారిని ప్రేరేపించమని ప్రభువా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రేరేపించండి తండ్రి. ఇదిగో మా సిబ్బందిని దీవించండి, దివ్యవాణి టీవీ సిబ్బందిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారికి ఆరోగ్యమును దయచేయండి, శక్తిని దయచేయండి, బలమును దయచేయండి. ఇదిగో ప్రభు 5 సంవత్సరాలు అడుగు పెడుతూ ఉన్న ఈ సమయంలో, 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉన్న ఈ సమయంలో మా అందరికీ ప్రభు మీ జ్ఞానాన్ని దయచేయండి. ఏ విధంగా మా ప్రోగ్రామ్స్ తండ్రి ఇంకా తండ్రి మెరుగుపరుచుకోవాలో మాకు జ్ఞానాన్ని దయచేయండి. రాబోయే దినాలలో మంచి మంచి కార్యక్రమాల ద్వారా ప్రభువా మీ సత్యాన్ని మేము ప్రకటించలాగిన మాకు ఆశీర్వాదం దయచేయండి తండ్రి. ప్రభువా మీ మహిమను మేము ఆవిష్కరించలాగిన మమ్మల్ని దీవించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని, ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ని, ప్రమోషన్ డిపార్ట్మెంట్ని, మా డిపార్ట్మెంట్స్ అన్నింటినీ దీవించండి తండ్రి. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఆశీర్వదించండి, మా పేట్రన్స్ అయిన బిషప్లందరిని దీవించండి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. నన్ను కూడా దీవించమని ఆయన ఆలోచన దయచేయి తండ్రి, ఆరోగ్యం దయచేయి తండ్రి. రాబోయే దినాలలో ప్రభు ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలను నెరవేర్చలాగిన ఇక్కడ చేరిన 50 మంది ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రణాళికలు నెరవేర్చండి ప్రభు. దివ్యవాణి కోసం మీరు ఏ ప్రణాళికలు అయితే ఏర్పాటు చేశారో ఆ ప్రణాళికలు ప్రభువ నిరాటంకంగా కొనసాగే అనుగ్రహాన్ని కృమ్మరించమని దివ్య సత్ప్రసాద ప్రభు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం తండ్రి. యేసయ్య ప్రత్యేకించి ఈ సమయంలో మరి రాబోయే దినాలలో ప్రభువ ఇదిగో దివ్యవాణి చేపట్టిపోతూ ఉన్న ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం ప్రభు. అనేక మందిని మేల్కొలిపి అనేక మందికి ప్రేరణగా ఉండి ప్రభు ఆత్మీయంగా ఎదుగుదలను దయచేసి లోకములో ప్రభు పరలోక రాజ్యానికి మమ్మందరిని కూడా సిద్ధం చేసే సాధనంగా బహుగా వాడుకోమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మరి ప్రత్యేకించి ప్రభు ఈరోజు మా దాతలందరినీ గుర్తు తెచ్చుకున్న వారందరి జీవితాల్లోనికి రండి ప్రభు. మీ వెలుగును దయచేయండి, మీ అధికారంతో వారికి కావాల్సిన దయచేయండి తండ్రి. ఈరోజు ప్రత్యేకించి జేమీ కోపెన్ హేవర్ కోసం వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉండగా లుకేమియా అని, న్యూమోనియా అని ప్రభు మీరు ప్రభు తీసివేసి తండ్రి ఆ బిడ్డని మరలా తిరిగి ప్రభు మీ శక్తితో బలముతో నింపమని, అరికాల నుంచి నడినెత్తు వరకు ఉన్న ప్రతి అవయవాన్ని తాకుమని, స్వస్థపరచమని, ఇదిగో ప్రభు ప్రతి రక్తపు కనువను ప్రభు మీ శక్తితో బలముతో ఆత్మతో నింపమని అడుగుతూ ఉన్నాం ప్రభు. ఇదిగో ప్రత్యేకించి ప్రభు అనేక దాతలు ప్రభు వారికి ఉన్న జబ్బుల నుంచి నయం చేయండి. ఇదిగో ఈ సమయంలో దివ్యవాణి టీవీ ముందుండి ఎవరైతే ఆరోగ్యం కోసం అడుగుతున్నారో వారికి ఈ సమయంలోనే ఆరోగ్యమును దయచేయండి యేసయ్య. యేసు నామమున ఇదిగో దయ్యములను వెడలగొడతారు, మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, ఇదిగో స్వస్థపరుస్తారని నీవు సెలవిచ్చున్నావు. ఇదిగో ఈరోజు అడుగుతూ ఉన్నాం, మాలో ఉన్న ప్రతి చెడును తొలగించమని అడుగుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయమని అడుగుతూ ఉన్నాం, ప్రతి ఇంటిని దీవించమని అడుగుతున్నాం, ప్రతి వ్యక్తిని కాపాడమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ఈరోజు ప్రత్యేకించి మరి మీ చిత్తము ప్రకారం మేము జీవించి మా హృదయాలలో శాంతిని, కనికరాన్ని, దయను కనికరించమని ప్రభువా యేసయ్య మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాబోయే దినాలలో అనేక మంది మీ బిడ్డలని ప్రభువా మిషనరీలుగా లేవనెత్తమని అడుగుతూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రభువా దైవరాజ్యం రావడానికి ఎంతోమంది కంకణం కట్టుకోవాలి, ఎంతోమంది ఎదురొడ్డాలి, ఎంతోమంది నిలబడాలి. వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఈ పాటతో ప్రభు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం తండ్రి. ప్రార్థన చేయండి, ప్రతి కుటుంబం ప్రార్థన చేయండి. ప్రభువా పంపుము రాజా, కోత విస్తారముగా ఉన్నది, ప్రేమించే వారిని పంపించమని, క్షమించే వారిని పంపించమని, ఐక్యతను పెంపొందించే వారిని పంపించమని, నాయకులను పంపించమని, ఇదిగో 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చే దాతలను పంపించమని, మీ కుటుంబంలో మీ జీవితాల్లో నాయకులని, మన జీవితంలో మన దేశానికి నాయకులు, మంచి నాయకులను పంపించమని, మంచి మనస్తత్వంతో నింపమని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం, మీ కుటుంబాల కోసం, ఈ దేశం కోసం, ఈ జాతి కోసం, మానవ జాతి కోసం, ప్రపంచం కోసం మనం ప్రార్థన చేద్దాం.
కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. భారతదేశములో నీదు రాజ్యము ఎప్పుడు వచ్చును యేసు రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కష్టపడే భర్తల కోసం ప్రార్థన చేయండి. బాధ్యత తీసుకునే వైవాహిక జీవితంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని నడిచేలాగా ప్రార్థన చేయండి. వ్యవస్థలలో బాధ్యత తీసుకొని ముందుకు నడిపించే నాయకులను పంపించమని అడగండి. శ్రమ అనుకోకుండా త్యాగం చేసే వారిని పంపమని అడగండి. రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. మంచి బోధకులను పంపించమని ప్రార్థన చేయి. ప్రార్థించే వారిని పంపించమని ప్రార్థన చేయి. దేవుని కరుణను తీసుకువచ్చే వారిని ప్రార్థించమని, అధికారముతో దేవుని అధికారముతో మన మధ్య మంచి గురువులను పంపించమని ప్రార్థన చేయండి. అనేక పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మంచి నాయకులను పంపించమని ప్రార్థన చేయండి. దేశంలో మంచి నాయకులను పంపించమని ప్రార్థన చేద్దాం. సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువ
తండ్రి రాజా పని చేయువారిని పంపుము రాజా పని చేయువారిని పంపుము రాజా పని చేయువారిని పంపుము రాజా. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవు పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చేతేరి ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
స్తుతింపబడునుగాక. స్తుతించబడునుగాక. 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 పీఠము యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవదవ్యానుమానమందు జేసువు స్తుతించబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతువు స్తుతించబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతించబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భావము స్తుతించబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతించబడునుగాక. కన్యకను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతించబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజెపా స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపం మంగళవాతి జపం ఉత్తరత స్తోత్రం వేడుకొందుముగాక. పరలోకమందుండ మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. అమ్మా మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా మేరీ మాత మా కోసం ప్రార్థించు మేరీ మాత. కానా పల్లెలు తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగరావా. నీ ప్రేమ మాపై ప్రసరింపజేసి, నీ ప్రేమ మాపై ప్రసరింపజేసి మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే
కోసం ప్రార్థించు మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ